తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఈ భేటీలో పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. వైసీపీ సెంట్రల్ ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాబోయే కాలంలో ప్రజా పోరాటాలు ఏ విధంగా ఉండాలి అనే వ్యూహంతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు జగన్. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో పార్టీ మీటింగ్కి సంబంధించి. సురేష్, ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? జగన్ డైరెక్ట్గా రంగంలోకి దిగబోతున్నారు ట్రిపుల్ పే వ్యవహారంలో. ఎట్లాంటి వ్యూహాన్ని, ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తున్నారు ఈ మీటింగ్లో? చక్రి, వైసీపీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాల్లో భాగంగా ఈ రోజు జిల్లాకు సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ పరిశీలకులతోటి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి నెల ఖచ్చితంగా అటు కార్యకర్తలతో కానీ, ఇటు ముఖ్య నేతలతో కానీ ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న నేపథ్యంలో గత నెల 24వ తేదీ కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 175 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ ఇన్ఛార్జీలతో పాటు ఎవరైతే ఈ పార్లమెంట్ కు సంబంధించిన నేతలు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా ఉంది. గత సమావేశాల్లో ఏదైతే జగనన్న 2.0 అదేవిధంగా డిజిటల్ బుక్లను ఆయన ఇదే సమావేశాల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో 9వ తేదీన ఆయన ఏదైతే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ సంబంధించి అనకాపల్లి జిల్లాలో ఆయన ప్రత్యక్ష పోరులో పార్టిసిపేట్ చేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమావేశంలో భాగంగా ఏదైతే అటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు ఇతర ఏదైతే రైతులకు గిట్టుబాటు ధరలు, అదేవిధంగా ప్రస్తుతం కల్తీ మద్యం ఏరులై పారుతున్న తరుణంలో దానికి సంబంధించిన అంశాలపై కూడా ఆయన నేతలకు దిశానిర్దేశనం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉద్యోగుల సమస్యలపై కూడా వైసీపీ వారికి మద్దతుగా ఉండాలనే స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా సమీక్షా సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి సహా రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఈ సమావేశంలో ఆయన ఇంకా కొత్త విషయాలు ఏమైనా చెప్తారా, లేకపోతే ఇక పార్టీ బలోపేతంపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన నేపథ్యంలో డిసెంబర్ 15 నాటికి పార్టీ బూత్ లెవెల్ కమిటీలు కూడా పూర్తి చేయాలని ఆయన ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో బూత్ లెవెల్ కమిటీల లో అలక్ష్యం ప్రదర్శించిన ఇన్ఛార్జీలపై కూడా వేటు పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అటు పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి ఆయన కూడా వెళ్లనున్న నేపథ్యంలో నేతలకు ఇతర అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.